హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ గారు మా కాలేజ్ దగ్గర ఉన్నాం. చూడండి, ఇది మా కాలేజ్ బ్లాక్ గేట్. మేము ఇప్పుడు దైదాకి వెళ్తున్నాం టెంపుల్కి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వెహికల్ అయితే స్టార్ట్ చేసేసినాం. వెహికల్గా స్టార్ట్ చేసి రన్నింగ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయింది. బయలుదేరుతున్నాం ఇక మనం కాలేజ్ దగ్గర నుంచి దగ్గర మనం కోదాడ వచ్చేసినాం. కోదాడ దగ్గర నుంచి చూస్తే మనకి 70 కిలోమీటర్స్ అని చూపెడుతుంది దైదా. కోదాడ నుంచి మనం హుజూర్నగర్ వెళ్ళే దారిలో బాలాజీ నగర్ అండ్ చిలుకూరు 2 దాటాలి. ఈ 2 దాటితే మనకు హుజూర్నగర్ వస్తుంది. మనం అయితే కోదాడ ఫ్లైఓవర్ దాటేస్తున్నాం. ఇప్పుడు కోదాడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం బాలాజీ నగర్ ఎంట్రన్స్ అవుతాం. చూస్తున్నారు కదా, మనం బాలాజీ నగర్ అయితే ఎంటర్ అయినాం. బాలాజీ నగర్ నుంచి చిలుకూరు వెళ్ళాలి. చిలుకూరు కూడా దగ్గర చిలుకూరు బయట ఉన్నాం. మనం ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు. కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాం. స్పీడ్ని కవర్ చేసుకుంటా హుజూర్నగర్ కూడా దాటేసినాం. హుజూర్నగర్ దాటిన తర్వాత మనం మఠంపల్లి అనే 2 ఉంటాయి. ఈ 2 ఊర్లు దాటాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ మనం మట్టపల్లి వెళ్ళాలి. మఠంపల్లి అనుకుంటా, ఈ 2 కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. మఠంపల్లి వెళ్ళిన తర్వాత మట్టపల్లి వెళ్ళాలి. మట్టపల్లి అంటే తెలుసు కదా మీకు, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కృష్ణానది పక్కన దేవాలయం ఉంటుంది. మనం ఇప్పుడు కృష్ణానది దగ్గరకు కూడా వచ్చేసినాం. కృష్ణానది కింద నుంచి ప్రవహిస్తుంటది. పైన బ్రిడ్జ్ నుంచి మనం వెళ్తూ ఉంటాం. లొకేషన్ చాలా బాగుంటుంది, చూడండి మీరే. ఫైనల్లీ మనం బ్రిడ్జ్ అయితే దాటేసినాం. బ్రిడ్జ్ దాటిన తర్వాత 2-3 విలేజెస్ దాటినాం. 2-3 విలేజెస్ తర్వాత మనకి ఒక ఆర్చ్ లాంటిది అని వచ్చింది. ఆ ఆర్చ్ ఏంటంటే పులిపాడు గ్రామం. ఇది పులిపాడు గ్రామం దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే ఇంకో విలేజ్ అనేది 2-3 విలేజెస్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూశారు కదా, టెంపుల్ ఆర్చ్ అయితే కనబడుతుంది మీకు. ఆ ఆర్చ్ అయితే దాటి సింగిల్ రోడ్, ఇది ఎవ్వరు ఉండరు, పొలాల్లో నుంచి ఉంటుంది. ఈ మార్నింగ్ పూట వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ రోడ్ మీద. పక్కన మొత్తం ఇంకా మా దోస్తుగాడంటే వాడు బండి ఆపేసి వాడు ఫోటోషూట్ తీసుకున్నాడు. చాలా ఫొటోస్ దిగాడు అనమాట. దగ్గర ఇంకా మనం దైదాకి దగ్గరకైతే వచ్చేసినాం. ఇంకో 2-3 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చాలా మంది టూర్ బస్సులు అట్లా వేసుకుంటూ వస్తుంటారు. ఇక్కడ దేవాలయం దగ్గర. ఇక్కడ మనకి దైదా అంటే శివుడి టెంపుల్. కింద నుంచి సొరంగం మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా దైదాకి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైంలో వెళ్తేనే అదే బెస్ట్ టైము. నేచర్ అండ్ లొకేషన్ ఇక్కడ అసలు మామూలుగా ఉండదు. పచ్చని చెట్లు ఉంటాయి, అంటే గడ్డి మొక్కలు అనేది చుట్టూ ఉంటాయి. అండ్ పసుపు కలర్లో కూడా కొన్ని చెట్లు ఆపిస్తుంటుంది. మామూలుగా ఉండదు నేచర్ అంటే లొకేషన్ బాగుంటుంది ఇక్కడ. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ ఇది. బైక్ పక్కన పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను, దోస్తు కూడా నేను. ఇక్కడ మీరు చూసుకుంటే మామూలుగా ఉండదు, లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అటు సైడ్ అయితే స్ట్రైట్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు దర్శనం కోసం వెళ్తున్నారు. ఈ స్ట్రైట్కి వెళ్ళాలి దర్శనం కోసం. అక్కడ మీకు మంచి లొకేషన్ కనబడుతుంది, మీకు చూపిస్తాను. మొత్తం టెంపుల్లోకి వెళ్ళి వచ్చాక మీకు చూపిస్తాను అది కూడా ఎలా ఉందో అనేది. దర్శనం కోసం అందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎట్లా అంటే కిందకి మెట్లు దిగి లోయలో, అంటే ఒక సొరంగ మార్గంలో ఉంటుంది. మనం లైన్లు కట్టి వెళ్ళాలన్నమాట లోపలికి. అందుకోసం వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు.
నేనైతే ఇలా వెళ్ళలేదు. ఫస్ట్ అంటే రివర్స్ లో బయటకు వచ్చేది అంతే, అటు నుంచి వెళ్ళిపోయాను. మాకు తెలియదు, అక్కడ నుంచి వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, ఇది బయటకు వచ్చేది. మేము ఇక్కడ నుంచి లోనికి వెళ్ళిపోయాము దర్శనం కోసం. లోపలికే వెళ్ళి చెప్తే, అడిగితే ఎటు వెళ్ళాలని, వీళ్ళు మీరు రివర్స్ లో వచ్చారు, ఫస్ట్ నుంచి రండి అని చెప్పారు. కానీ మనకు తెలియదు కాబట్టి మనం రివర్స్ లో నుంచి లోనికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి, లోపల మొత్తం రాళ్ళు అన్నమాట. వాటర్ కూడా వస్తుంటది అక్కడక్కడ. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా మీరు, మీకే కనిపిస్తుంది బాగా లొకేషన్. చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా కిందకి మెట్లు ఉంటాయి. మెట్లు నడుచుకుంటా వెళ్ళాలి, చాలా కిందకి ఉంటది. నేనైతే అవాక్ అయిపోయినా, అసలు మామూలుగా లేదు లోపల. ఫస్ట్ టైం ఇది నేను ఇట్లా రావడం. చాలా లోనికి వెళ్ళాలి. అందరు భక్తులు అంటే లోపల ఒక ఇల్లు లాగా ఉంటది కదా, గుడిసెలాగా అట్లా ఉంటది చూడండి, బండ్ల రాళ్ళతోటి. ఇక్కడ నుంచి మనకి కొంచెం ఇరుక్కిరుగ్గా ఉంటది. కింద నుంచి వెళ్ళాలి. అవతల సైడ్ అయితే కొంచెం ప్లేస్ ఉంటది లేండి. చిన్న చిన్న దారిలో నుంచి వెళ్ళాలి. చూడండి, నేను వెళ్ళిపోయినా, వాడు దోస్తు గారు రావాలి. ఇట్లా ఈ చూడండి, ఇప్పుడు పెద్ద ప్లేస్ లాగా ఒప్పిస్తుంది మీకు. లోపల ఉండే ప్లేస్ ఇది. చాలా మంది భక్తులు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నారు అనమాట. ఇక్కడ మొత్తం చూస్తున్నాను నేను. ఇక్కడ నంది అండ్ లోపల టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ అంటే కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వెలిసిన వాళ్ళు. అండ్ అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, మన టెంపుల్ లోపలికి. ప్రజెంట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళొస్తున్నాను నేను. చూసి వద్దామని చూసి వస్తున్నా. ఇటా ఇటా ఇటేం లేదు. మీకైతే చెప్పాను కదా ఇంతకు ముందే, మేము రాంగ్ రూట్లో వచ్చేసినామని. ఇక్కడ వచ్చి దారి అడిగితే ఇక చెప్తుండ్రు, మీరు అటు నుంచి రాలేదా అని. తాత రాలేదు అంటే ఇటు దారి చూపించిన అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇదైతే చాలా ఇరుక్కిరుకు ఉంది. కొంచెం చాలా ఇప్పుడు ఇట్లుంది కదా, ఇంకా చాలా అసలు వంగి వెళ్ళాలి. అంటే ఇరుక్కు చాలా ఇరుగ్గా ఉంటుంది. చూస్తున్నా కదా, నేను దర్శనం దగ్గరకు వచ్చేసిన, దేవుని దర్శనం కోసం లోపలికి వెళ్తున్నా. కెమెరా ఆప్ అన్నాడు, అందుకే ముందే ఆపేసిన, లోనికి అనుమతి లేదంట. ఇంతమంది భక్తులు మనం చెప్పినాం కదా, నేను దారి నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మనం వెనకల నుంచి వచ్చాం కదా, దర్శనం చేసుకొని వచ్చేసినాం. అక్కడ నుంచి పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి అనమాట. బస్సులో, కార్లో చాలా మంది వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నారు. ఇక నేను ఇటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను. మీకు ప్లేస్ చూపిస్తాను, ఆగండి, ఎక్కడి నుంచి వెళ్ళాలనేది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దారి ఉంది కదా, ఈ దారిలో ముందు దాకా వెళ్ళిపోయి దర్శనం కోసం వెళ్ళాల్సింది ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ తిరిగేసి నంది విగ్రహం ఉంది. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి, కొన్ని దేవుని విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళొచ్చు, మళ్ళీ ఇక్కడ మెట్లు 2-3 మెట్లు దిగి కింద నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను వెళ్తున్నాను చూడండి, ఆ దారిలో అన్నమాట. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి లోపల దారి కనబడుతూనే ఉంటుంది మనకి వెళ్ళడానికి. అక్కడ నుంచి కొన్ని మెట్లు అయితే కిందికి దిగాలి మనం. కొంచెం డౌన్లో దిగిన తర్వాత అక్కడ మనకి ద్వారం కనబడుతుంది వెళ్ళడానికి. లోనికి వెళ్ళడానికి ఒక తలుపు లాంటివి కనబడుతుంది, చూస్తున్నారు కదా. మనం ఇక్కడ నుంచే లోనికి వెళ్ళాలి. ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే. మనం అయితే రివర్స్ లో వెళ్ళిపోయినాం, తెలుసు కదా మీకు.
అన్న అయితే చెప్పిండు అక్కడ తాత. అందుకోసం మళ్ళీ ఇటు వచ్చి చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళా మేము వెళ్ళిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదు కదా. ఒకసారి ఒకవేళ వెళ్తే ఇక్కడ నుంచి లోనికి వెళ్ళాలి. ఇక్కడ లోపల అనేది కొంచెం లైటింగ్ అన్నీ ఉన్నాయి. చూస్తుంటే మీరు చూడండి, లోపల వాటర్ కూడా వచ్చేసింది. అంటే కొద్దిగా వస్తూనే ఉన్నాయి. నా ముందు చూడండి, భక్తులు వెళ్తూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేటోళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, లోపల లైట్ ఫోకస్ అనేది పెట్టారని, డిస్కో లైట్లు లాంటి, అంటే కలర్ లైట్స్ ఉంటాయి చూసినారా, అట్లా ఉంటాయి లోపల మంచిగా కనిపించడానికి. ఇంక లోనికి వెళ్తుంటే ఇక చాలా మంది వెళ్తూనే ఉన్నారు. కొద్దిగా నడవాలన్నమాట లోనికి. నడిచిన తర్వాత అక్కడ అనేది మనకి టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. అక్కడ కూడా కొంచెం లైన్ ఉంది, మీరు చూశారు కదా లైన్ కూడా. ఇక్కడ ఒక టర్నింగ్ ఉన్నది, ఇట్లా మలుపులు నడుచుకుంటూ వెళ్తే లోనికి మనకి దారి అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. వెళ్ళేటప్పుడు దారి అయితే అంత ఇరుక్కు ఏమి ఉండదు, ప్రశాంతంగానే ఉంటుంది. మనిషి పట్టి వెళ్ళవచ్చు మనుషులు. అటు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం ఇరుక్గా ఉంటుంది. అయినా వెళ్ళిపోవచ్చు, మనిషి అయితే పడతారు వెళ్ళడానికి. ఒకవేళ ఇటు నుంచి రావాలనుకుంటే ఇటు నుంచి రావచ్చు. ముసలి వాళ్ళు అట్లా ఉంటారు కదా, పెద్ద వయసు గల వాళ్ళు ఇటు నుంచి వచ్చేయచ్చు. మీకు ఇందాక ఒక లొకేషన్ చూపిస్తానని చెప్పాను కదా, ఆ లొకేషన్ చూడండి. ఇటు బయట ఇందాక లొకేషన్ బాగుంటుంది అని చెప్పాను కదా, ఈ మెట్లు నేను కిందకు వచ్చేసాను. ఇది కూడా చాలా బాగుంది లొకేషన్ అనేది, చూడండి మీరే. చూడండి, ఇలాంటి నేచర్ ఎక్కడైనా చూసి ఉంటారా మీరు? ఇది మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు, ఇది మొత్తం వాటరు. దీని పక్కన ఉంది అది మొత్తం రాళ్ళు అవి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. పైన చూస్తుంటే మస్తు ఉంది. ఓకే, ఇది నేచర్ అని అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్